హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. మీకు ఈ వీడియోలో కొన్ని డిజైన్స్ని నేను చూపించాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను ఏ డిజైన్ ఎలా ప్రింట్ చేసుకోవాలో, మనము ఎలా ప్రింట్ చేసుకుంటేనే మనము స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని. ఈ వీడియోలో ఇంకా కొన్ని డిజైన్స్ మీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ గ్రీటింగ్ డిజైన్స్. వీటిలో మ్యాటర్ మనకు నచ్చినది ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, కొన్ని రాఖీ రిలేటెడ్ పిక్చర్స్ మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ పెట్టాను నేను. ఇలా ఎంటీ ఉన్న పిక్చర్స్లో మనకు మ్యాటర్ నచ్చింది రాసుకోవచ్చు, లేదంటే అలానే కూడా మనం గ్రీటింగ్ లాగా విష్ చేసుకోవచ్చు. ఇవి ఫ్లవర్స్ లాగా స్టిక్ చేసుకుంటే సీనరీ లాగా మనకి పిక్చర్ లాగా చాలా బాగా ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ లాగా కూడా చాలా బాగా కనపడుతుంది. థ్రెడ్ వర్క్ అయినా వేసుకోవచ్చు, మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అవుట్లైన్స్ గీసుకొని మధ్యలో పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఎంబ్రాయిడింగ్ లాగా లుకింగ్ కనపడకూడదు అనుకుంటే మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఎంబ్రాయిడింగ్ రిలేటెడ్ వర్కే కావాలి, అలాంటి వర్క్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఇవి చాలా బాగుంటాయి. డిజైన్స్ ఎక్కువ ఫ్లవర్స్తో ఉంటాయి కాబట్టి గ్రీటింగ్స్ మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ ఉన్న ఎంటీ డిజైన్స్ పైన నేను ఇక్కడ కొన్ని విషెస్ని కూడా మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా. మనం ఇలాంటి విషెస్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి స్టిక్కీ పేపర్ పైన ఇలా ఏదైనా ప్రింట్ చేసుకొని డ్రా చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎంటీగా ఉన్నవి వర్క్ చేసుకొని మధ్యలో మనం ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. బేబీ ఫొటోస్ అయినా ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు మనము. ఓన్లీ గ్రీటింగ్స్ సీనరీసే కాకుండా కొన్ని బ్లౌజ్కి సంబంధించిన డిజైన్స్ కూడా ఈ వీడియోలో కొన్ని మీకు తీసుకొచ్చాను. కొత్తగా డిజైన్స్ అయితే ఏముండవు. ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని మనం స్టిక్కీ పేపర్ A4 షీట్ ఉంటుంది కదా, దానిపైన ఎలా ప్రింట్ చేసుకోవాలో ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ పేపర్స్ వల్ల మెయిన్గా అడ్వాంటేజ్ ఎవరికి అంటే డిజైన్స్ నీట్గా గీసుకోవడం రాని వాళ్ళకి, ఎలా వర్క్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా మనం ఎక్కడ కావాలో అక్కడ అతికించేసుకొని వర్క్ చేసుకోవచ్చు. నేనైతే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను. నేను వర్క్ మొత్తం స్టిక్కీ పేపర్ యూజ్ చేసి వర్క్ చేసుకుంటున్నాను. బ్లౌజ్కి కానీ, ఫ్రాక్ కానీ, ఏదైనా సరే గ్రీటింగ్స్కి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. మన దగ్గర ఈ పేపర్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజైన్ ప్రింట్ చేసుకొని మనమే కట్టేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ కూడా మనకి అవసరం ఉండదు. ఇవన్నీ గ్రీటింగ్ డిజైన్స్, ఎలాంటి డిజైన్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఈ స్టిక్కీ పేపర్స్ పైన ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని ప్రింట్ చేసుకోవడమే కాదు, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు గీసిన డ్రాయింగ్స్ని కూడా ప్రింట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అలా వర్క్ చేసుకునే ఫ్రేమ్ లాగా, ఫోటో ఫ్రేమ్ లాగా కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. మెమరీ లాగా కూడా మనము పెట్టుకోవచ్చు. అవి చాలా బాగుంటుంది. వాళ్ళు వేసే చిన్న చిన్న బొమ్మలు అయినా సరే, డ్రాయింగ్స్ అయినా సరే, మనకు నచ్చిన పెయింటింగ్స్ అయినా సరే, ఏవైనా సరే మనం థ్రెడ్ వర్క్ కావాలనుకున్నప్పుడు ఈ పేపర్స్ని యూస్ చేసుకొని మనం నీట్గా వర్క్ చేసుకోవచ్చు. ఇవి రౌండ్ నెక్ కోసం క్రియేట్ చేసిన డిజైన్స్. రౌండ్ నెక్, ఇంకా బ్లౌజ్, హ్యాండ్స్కి, బ్యాక్, హెవీ డిజైన్ అండ్ సింపుల్ డిజైన్ అన్నీ ఏ డిజైన్ ఎలా ప్రింట్ చేసుకోవాలో కొన్ని ఎగ్జాంపుల్ డిజైన్స్ తీసుకొని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా లైన్స్లా ఉన్న డిజైన్స్ని కట్ చేసుకొని మనం నెక్కి రౌండ్గా, ఇంకా హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ హ్యాండ్కి వస్తుంది. హ్యాండ్ డిజైన్స్ ఇవి. ఇక్కడ ఉన్న డిజైన్స్ ఏవైనా A4 షీట్ పేపర్లో వస్తుంది. A4 షీట్ హ్యాండ్స్కి సరిపోతుంది, ఒక హ్యాండ్కి ఒకటి. ఇలాంటి డిజైన్స్ నెక్కి వేసుకోవచ్చు. ఈ డిజైన్స్ నెక్కకైనా వేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి కానీ, బ్యాక్ కానీ బాగుంటుంది ఈ డిజైన్స్ కూడా. ఇలాంటి డిజైన్స్ చూసి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి. ఇవి జస్ట్ కట్ చేసుకొని మనం నెక్కి కానీ, బార్డర్కి కానీ, శారీకి కూడా వర్క్ చేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, బీడ్స్ అయినా చేసుకోవచ్చు.
హ్యాండ్ డిజైన్ అయితే క్లారిటీ ఉంది, కానీ ఇలాంటి డిజైన్ వరకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవి కట్ చేసుకొని మనకి నెక్ సైజెస్ ఉంటాయి కదా, ఇలా ఉంటే ఇలా ప్రింట్ చేసుకుంటే మనకి ఏ సైజుకైనా స్టిక్ చేసుకోవచ్చు. మనకి సైజు చిన్నగా పెద్దగా ఉందనే డిఫరెన్స్ అయితే కనిపించదు. ఇలాంటి డిజైన్స్ యూస్ చేసుకొని స్టిక్కీ పేపర్తో మనకి సైజెస్ అవసరం లేకుండా ఏ సైజ్ బ్లౌజ్కైనా మనం వర్క్ చేసుకోవచ్చు. పేపర్ A4 షీట్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్కి సరిపోయే డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిజైన్ అయినా మనకి A4 షీట్లోనే వస్తుంది కాబట్టి మనము డివైడ్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ నెక్కి వస్తుంది, ఇది బ్యాక్ డిజైన్. A4 షీట్లో సరిపోదు కాబట్టి 2 పేపర్స్లో ఇలా హాఫ్ వస్తుంది. ఇలా హాఫ్ వచ్చిన దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని బ్లౌజ్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇది కూడా A4 షీటే వస్తుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిడిల్లో ఉన్న డిజైన్ మొత్తం కవర్ అయిపోతుంది. కరెక్ట్గా సైజు ఉన్న వాళ్ళకైతే ఈ పేపర్ సైజు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం చిన్న సైజుగా ఉంటే వర్క్ హెవీగా ఉంటుంది, మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఇంకా సైజు పేపర్ కంటే సైజు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే ఎక్స్ట్రా పేపర్ తీసుకొని మనము ఉన్న కొంచెం డిజైన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బ్యాక్ డిజైన్స్. బ్యాక్ ఇంకా హెవీ డిజైన్స్ ఇలా 2 పేపర్స్లో వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇంకా ఓన్లీ నెక్కి ఉండే డిజైన్స్ మాత్రం ఇలా వేసుకోవచ్చు. రౌండ్గా వేసుకుంటాం కాబట్టి లైన్స్గా వేసుకుంటే మనకి చాలా డిజైన్ వస్తుంది పేపర్లో. పేపర్ కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అప్పుడు వర్క్ కూడా చాలా నీట్గా వేసుకోవచ్చు మనము. ఇది ఆల్రెడీ ఉన్న డిజైన్ని బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ తీసుకుంటాము. అలా ప్రింట్ చేసుకుంటే మనకు ఆ డిజైన్లో వాడిన మెటీరియల్ కూడా తెలుస్తుంది. ఏ డిజైన్కి ఏ మెటీరియల్ వాడాలో తెలియని వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ డిజైన్స్ జస్ట్ కట్ చేసి మనకి నెక్కి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అతికించేసుకొని కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. నేను ఆల్రెడీ ఇలాంటి డిజైన్స్ని కట్ చేసి నెక్కి ఎలా సెట్ చేసుకోవాలో కూడా కొన్ని వీడియోస్లో చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఏ డిజైన్ ఏ సైజులో వస్తుంది, ఆ సైజు మనకి ఫిక్స్ అవుతుందా లేదా కూడా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఆ పేపర్ ఏ సైజులో వస్తుంది, డిజైన్ ఏ సైజులో ఉంటుందో తెలిస్తే మనకి బ్లౌజ్కి ఫిక్స్ అవుతుందా లేదా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా రౌండ్ నెక్గా ఉన్న డిజైన్స్ని నేను లైన్స్గా సెట్ చేశాను. అలా చేస్తే మనకి పేపర్ వేస్టేజ్ ఉండదు, వర్క్ కూడా నీట్గా ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ గ్రీటింగ్స్కి యూస్ చేసుకోవచ్చు. గ్రీటింగ్స్కైనా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లౌజ్కే యూజ్ అవుతున్న స్టిక్కీ పేపర్ అని కాదు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కొత్తగా క్రియేట్ చేయాలి, కొత్తగా థింక్ చేసే వాళ్ళకి స్టిక్కీ పేపర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. అలా కొత్తగా ట్రై చేయాలనుకుని నన్ను కాంటాక్ట్ అవుతున్న వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్టిక్కీ పేపర్ గురించి నేను ఇస్తూనే ఉన్నాను. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ స్టిక్కీ పేపర్ యూస్ చేసుకొని మీకున్న కొత్త థాట్స్తో మీరు కూడా కొత్తగా క్రియేట్ చేసేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. స్టిక్కీ పేపర్ పైన డిజైన్స్ ఎలా ప్రింట్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో విత్ మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. పేపర్ డిజైన్ ఎలా వస్తుంది, ఆ డిజైన్ సైజ్ మనకి ఫిక్స్ అవుతుందా లేదా కూడా మీకు మెజర్ చేసి చూపిస్తాను. ఇంకా కొన్ని ఎడిట్ చేసిన డిజైన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ నేను మనకు స్టిక్కీ పేపర్ పైన ఎలా ప్రింట్ చేసుకుంటే మనకు పేపర్ వేస్ట్ అవ్వకుండా ఎలా యూస్ చేసుకోవచ్చో అన్నీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఈ డిజైన్స్ మీకోసం నేను చూపిస్తున్నాను. ఇలా హాఫ్ మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ డిజైన్, నెక్ డిజైన్ సెట్ లాగా కూడా ప్రింట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ లెటర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. కావాలంటే మనం టీషర్ట్స్ పైన వాటిపైన స్టిక్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, నేమ్స్ లాగా సెట్ చేసుకోవచ్చు. అలా యూజ్ అవుతుంది లెటర్స్ స్టిక్ చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ కష్టం పడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ స్టిచెస్తోనే వర్క్ చేసుకోవచ్చు. టీషర్ట్ పైన లెటర్స్ ఉంటాయి కదా, అలా కూడా వాడుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.